ఏపీలో మరో యాత్రకు సిద్ధమవుతున్నారు ఏపీ సీఎం జగన్. రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర జరగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేయనున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ లీడర్లు. వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో జననేత వైఎస్ జగన్ పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం ఇడుపులపాయ నుంచి వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. తన తండ్రి దివంగత మహానేత వైఎస్ఆర్ సమాధి వద్ద ఆశీస్సులు తీసుకుని బస్సు యాత్రకు బయలుదేరతారు జగన్మోహన్ రెడ్డి. 21 రోజుల పాటు ఆయన ప్రజాక్షేత్రంలోనే ఉండనున్నారు. ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర వేంపల్లి, వీరపనాయనపల్లి మీదుగా ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరుకు చేరుకుంటుంది. ప్రొద్దుటూరులో జరిగే బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే సిద్ధం సభలతో క్యాడర్ను ఎన్నికలకు సన్నద్ధం చేసిన వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో జరగనున్న బస్సు యాత్రలో ఏం మాట్లాడతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. పేదలు పెత్తందార్ల మధ్య జరగబోతున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో మనమంతా పేదల పక్షాన నిలబడాలంటూ పిలుపునిచ్చారు జగన్. ఇప్పుడు కూటమి పేరుతో వస్తున్న 3 పార్టీల వ్యవహార శైలిపై ఆయన మాటల తూటాలు పేల్చే అవకాశం ఉంది. ఎన్నికల సంగ్రామానికి వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు మేమంతా సిద్ధం పేరిట సీఎం వైఎస్ జగన్ చేపట్టనున్న బస్సు యాత్రకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి జరగనున్న వైఎస్ఆర్సీపీ యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పార్టీ రంగులతో పాటు మేమంతా సిద్ధం పోస్టర్స్తో బస్సును రెడీ చేశారు. రేపు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు సీఎం జగన్. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టబోయేటువంటి బస్సు యాత్రకు సంబంధించినటువంటి బస్సు ఎక్స్క్లూజివ్ గా మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. బస్సు మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటెన్స్ గా ఉన్నటువంటి ఫోటో ఉంది. ఎట్ ద సేమ్ టైం మేమంతా సిద్ధమైనటువంటి బ్యానర్ ను, పోస్టర్ ను, అదేవిధంగా లోగోను మనం ఇక్కడ చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తున్నట్టుగా మేమంతా సిద్ధమైనటువంటి లోగోలో జనాన్ని, జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తల్ని అందులో ఎస్టాబ్లిష్ చేసే విధంగా మేమంతా సిద్ధమైనటువంటి ఒక కొత్త స్ట్రాంగ్ లోగోని మనం కూడా దీనిలో చూడొచ్చు. బస్సు పూర్తిగా రెడీ అయిపోయింది. ఈ బస్సు నుంచే జగన్మోహన్ రెడ్డి చాలా మందిని కలవబోతున్నారు, తన స్పీచ్ ఇవ్వబోతున్నారు. నేను ఒకసారి ఈ బస్సుకు సంబంధించి ముందు భాగంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూపెడతాను. ఏ విధంగా పార్టీ గుర్తు ఏదైతే ఉందో, ఫ్యాన్ గుర్తు, సింబల్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ బస్సును పూర్తిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కలర్స్ లో తీసుకొచ్చారు. మేమంతా సిద్ధమైనటువంటి ఒక బ్రాండింగ్ జరిగింది. చాలా స్ట్రాంగ్ గా ప్రజల్లోకి వెళ్లేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ బస్సు నుంచి ప్రజలకు అభివాదం చేస్తారు, ప్రజలను కలుస్తారు అనేటువంటిది పార్టీ చెప్తున్నటువంటి మాట. సో బస్సుకు సంబంధించినటువంటి ఏర్పాటైనటువంటి విజువల్స్ నేను చూపెడుతున్నాను. ఎట్ ద సేమ్ టైం పార్టీకి ఈ మొత్తం బస్సుకు సంబంధించి రెండో వైపు కూడా చాలా స్పష్టంగా ఇక్కడ లోగో ఉంది. లోగోతో పాటు సేమ్ అటువైపు ఉన్నట్టుగానే బస్సుకు రెండో వైపు కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఫోటో, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జెండా, అదేవిధంగా బ్రాండింగ్ ఏదైతే ఉందో మేమంతా సిద్ధమైనటువంటి పేరు చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. నేను ఒకసారి మీకు లోపల నుంచి పైకి వెళ్ళి ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏ విధంగా పైన ఏర్పాట్లు ఉన్నాయో. ముఖ్యంగా ఈ బస్సు ద్వారా జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున జనాల్ని కలిసేందుకు, ముఖ్యంగా ర్యాలీస్ లో ఎట్ ద సేమ్ టైం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి అనుకూలంగా ఇక్కడ నుంచి ఒక స్టేజ్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి అభివాదం చేయడానికి, మాట్లాడడానికి, ప్రజలతో మమేకం అవడానికి ఈజీగా అందరికీ కనబడే విధంగా ఈ మొత్తం ఏర్పాటు అనేటువంటి చేయడం జరిగింది. ఓవరాల్ గా మొత్తం రాష్ట్రం, ముఖ్యంగా ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యేటువంటి యాత్ర అనేటువంటిది అన్ని నియోజకవర్గాలను కదుపుతూ ఇచ్చాపురం వరకు, శ్రీకాకుళం వరకు వెళ్ళబోతుంది. కాబట్టి ఒక ఎక్సైట్మెంట్ ఉంది. ముఖ్యంగా యాత్రకు సంబంధించి ప్రజల్లో ఆసక్తి ఉంది, కార్యకర్తల్లో ఉత్తేజం ఉంది. ఈ బస్సును ప్రతి ఒక్కరు చూడాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారో వినాలనేది ప్రతి ఒక్కరి ఆశంగా కనిపిస్తుంది. వీడియో నారాయణ రెడ్డితో ఇస్మాయిల్, సాక్షి టీవీ, ఇడుపులపాయ.